ఎవడైనా భారత రాజ్యాంగాన్ని పాటించాలి కదా. ఎవడైతే చెత్త నా కొడక. కులం మఠాధిపతి అయితే మోడీ మఠాధిపతి అవుతాడు. శృంగేరి మఠము, ఇంకో మోడీ మఠము, తొక్కల మఠము, వాడోడు పెట్టుకున్నాడు వేరే దేశం పోయి మఠం పెట్టుకో. అప్పుడు నేను హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తా, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తా, చేసుకో. దానికి అప్పుడు ముస్లిం కాలేడు కాబట్టి. కానీ ఇది భారత రాజ్యాంగ పదవికి దానికి మతం రంగు ఎందుకంటే అంటగడతావు? ఆలోచించండి మిత్రులారా. ఓకే, దొంగ నా కొడుకులు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని పాత చెప్పు తీసుకొని కొట్టాలి. పొద్దుగాల లేస్తే కుట్రలు కుతంత్రాలు. ఏం చేసిండ్రా రే చంద్రబాబు నాయుడు లుచ్చన్నా కొడక? మోడీ గారికి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిండు, దేశానికి ఏం చేసిండు? భార్యనే చూసుకోలేడు, దేశాన్ని ఏం చూస్తాడు అని నువ్వే తిట్టినోడివి. ఇవాళ వాడు గొప్పోడు అని, వాడంత గొప్ప నాయకుడు